నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం. ఆగస్టు మాసంలో నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, అవి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య మరియు వేదిక వాస్తు నిపుణులు, దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద శిష్లా గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఈ నెలంతా కూడా ఏ రకంగా ఉందో తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో ఒకసారి వివరిస్తారా? తప్పకుండా నాన్న. సో నవగ్రహాల స్థితిగతులు ఎప్పుడు కొన్ని ఏంటంటే రాహు, శని భగవానుడు, కేతువు, తర్వాత గురువు, వీళ్ళందరూ ఏంటంటే మారకుండా అలా సంవత్సరం పాటు గురువు, 18 నెలలు రాహువు, తర్వాత శని భగవానుడు 2.5 సంవత్సరాలు ఒక రాశి నుంచి ఒక రాశి మారడానికి ఇంత టైం పడుతుంది. అయితే గోచారం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే రవి, కుజుడు, బుధుడు వీళ్ళు ముగ్గురు మారుతూ ఉంటారు. సో అందుకని మనకి వీళ్ళు ముగ్గురు మారినప్పుడల్లా మనకి ఆ మాస ఫలితాలు ఎలా ఉంటాయి, ఈ మాసంలో మనకు అనుకూలం ఏమైనా ఉన్నాయా అని చూసుకోవడానికి ఈ గోచార ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. సో మనకి మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే రాహు ఒక ఎనర్జీస్ పనిచేస్తూ ఉంటాయి రాశి ప్రభావం మీద, గురువు ఒక ఎనర్జీస్ పనిచేస్తుంటాయి. అయితే ఇప్పుడు మనకి మెయిన్ గోచారంలో ఎక్కడెక్కడ ఉన్నారు వీళ్ళు అంటే వృషభంలో గురువు, కుజుడు కలిసి ఉన్నారు. తర్వాత మీనంలో రాహు ఉన్నారు, కన్యా రాశిలో కేతు ఉన్నారు. సో కన్యా రాశిలో కేతు ఉండడం, మీన రాశిలో రాహు ఉండడం వల్ల కొంతవరకు చాలా వరకు రాసులు వాళ్ళకి ఒక 6 రాసులు వాళ్ళకి ఇబ్బంది, ఒక 6 రాసుల వాళ్ళకి లాభం. ఈ కాంబినేషన్ ఈ సంవత్సరం అంతా జరుగుతూనే ఉంటుంది. అయితే ఎవరెవరికి ఇబ్బంది వస్తుంది, ఎవరెవరికి కొంచెం ఉపశమనం వస్తుంది, ఎవరెవరికి కొంచెం కలిసి వస్తుంది అనే విషయంలో గోచార ఫలితాల్లో కొంచెం ఉపశమనం అంటే మరీ ఊపిరి పట్టేసి బిగించేయకుండా కొంచెం ఫ్రీ అవడం అనేది జరుగుతూ ఉంటుంది కనుక చూసుకోవచ్చు అనమాట. సో మనం చూసుకోవాల్సిన విషయాల్లో ఏంటంటే ఈ మాస ఫలితాల్లో మేషరాశికి ఎవరు యోగిస్తారు, ఎవరు యోగించట్లేదు అనేది మనం చూసుకుంటూ వెళ్దాం అనమాట. సో ఈ మేషరాశికి ఎవరు, వృషభ రాశికి ఎవరు యోగిస్తారు అనేది మనం ప్రతి ఒక్క రాశికి ఎవరెవరు, బుధుడు ఎక్కడ ఉన్నారు, రవి ఎక్కడ ఉన్నారు, చంద్రుడు, తర్వాత రాహు, కేతువులు వీళ్ళు ఎలా ప్రభావాన్ని చూపిస్తున్నారు అనేది చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది మన రాశి తత్వం అనమాట. అమ్మ, కుంభరాశి వారికి ఈ ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది, ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, ఎలా అనుకూలిస్తున్నాయి వాళ్ళకి? తప్పకుండా అన్న, కుంభరాశి వాళ్ళకి ఈ మాసం కొంచెం అనుకూలంగా ఉన్నాయి, ప్రతి విషయంలో అనుకూలంగా ఉంది. ఒక విధంగా ఏంటంటే లైఫ్ కొంచెం జాక్ పాట్ లాగే ఉంది వాళ్ళకి. అన్ని పనులు చాలా చక్కగా అయిపోతుందండి. అంటే ఇంతకుముందు పనులు అవ్వాలంటే వీళ్ళకి చాలా ఆటంకాలు, అడ్డంకులు, అనుమానాలతో అవుతుందా అవుదని ఒక భ్రమలో వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే కుంభరాశిలో శని భగవానుడు వక్రించి ఉన్నాడు. దానివల్ల కొన్ని ఫలితాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో రాహు అండి, ఆ పని అవుతుందా అవుదా అనుమానం లేకుండా చేసేస్తాడు ఆయన, లాగిపెట్టి చేసుకొచ్చేస్తాడు. చతుర్థ స్థానంలో గురు, కుజులు. ఎప్పుడైతే గురువు చతుర్థ స్థానంలో ఉన్నారంటే కుటుంబం సపోర్ట్ ఉంటుంది వీళ్ళకి. ఇప్పుడు దాకా ఏంటంటే కుంభరాశి వాళ్ళకి వాళ్ళు ఒంటరి పోరాట లక్షణం అన్నమాట. సో ఏదైనా వాళ్ళు సంపాదించుకోవాలి, వాళ్ళు సాధించుకోవాలి, వాళ్ళే తెచ్చుకోవాలి. సో ఫ్యామిలీ విషయంలో వచ్చినప్పటికీ ఫ్యామిలీ వాళ్ళు ఏంటంటే మీరే ఆలోచించుకోండి తప్ప నేనే నిర్ణయం చెప్పాలని వైఫ్ అంటుంది. అలాగే భర్త అనుకో నీకే అన్ని నిర్ణయాలు తెలుసు కదా నన్ను అడుగుతావు అని చెప్పేసి ఆయన తప్పించేసుకుంటుంటారు. ఇప్పుడు ఏంటంటే కుటుంబం సపోర్ట్ దొరుకుతుంది వీళ్ళకి ఈ మాసంలో. సో పిల్లలు ఒక విషయంలో కానీ, తర్వాత భార్య కానీ, లేదా కుటుంబ సభ్యులు కానీ, లేదా స్నేహితులు కానీ, వీళ్ళందరూ ఏంటంటే మేము ఉన్నాం, సపోర్ట్గా చేద్దాం ఈ పని అనేసి. అంటే ఒక వ్యాపారం మొదలుపెట్టాలనుకో ఆ వ్యాపార ప్రణాళికలు అందరు కలిపి తలో చేసి దాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. సో ఉద్యోగ విషయంలో ఒక క్లారిటీ వచ్చి ట్రాన్స్ఫర్ చేసుకోవాలా వద్దా, ఇక్కడే ఉందా ఉద్యోగం చేసుకోవాలా, ప్రమోషన్ కోసం కావాలా వద్దా, దానికి వీళ్ళు సందిగ్ధంలో ఉంటే కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చేస్తారు. సో ఈ విషయంలో వీళ్ళకి కుటుంబం అంతా అండగా నిలబడడం వల్ల వీళ్ళకి అన్ని పనులు అనుకూలంగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఎప్పుడైతే ద్వితీయంలో రాహు ఉండడం వల్ల అంటే ఏ పనైనా ఈజీగా చేయగలము అనే నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇచ్చేస్తాడు. ఏంటంటే రాహు ఎప్పుడు కూడా మాయ. సో ఆయన ఎలాంటి మాయలు చేస్తాడంటే మన వల్ల అయిపోతుంది, మనం చేసేయగలం, పైనుంచి కొండ మించుకొని దూకేయగలం అని ధైర్యాన్ని ఇచ్చేస్తాడు ఆయన. సో దూకితే కాలు చేతి విరుగుతాయి లేదా మన గ్రహస్థితి బట్టే ఉంటుంది, కానీ ఆయన దూకడానికి ధైర్యం అయితే ఇస్తాడు. సో కుంభరాశి వాళ్ళకి కావాల్సిన ధైర్యం. తర్వాత చేస్తాము అన్నప్పుడు దాన్ని కరెక్ట్గా చేస్తున్నాం అనేది అనుకోండి కుటుంబ సభ్యులు ఒక సపోర్ట్. సో మనం ఏ పని చేస్తున్నాం అనుకోండి కుటుంబం వాళ్ళు కూడా అంగీకరించాలి కదా ఆ పని చేయడానికి. సో ఎప్పుడైతే కుటుంబ స్థానంలో సభ్యులు అందరూ వీళ్ళకి అంగీకరిస్తారో, సపోర్ట్గా నిలబడతారో ఖచ్చితంగా ఆ పని సవ్యంగా అయిపోతుంది, సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ట్రేడింగ్ బిజినెస్లు, ఈ తర్వాత వీళ్ళు చేసే బిజినెస్ అన్నీ కూడా అంటే రోజు దినదిన అభివృద్ధి అయ్యే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా బాగా అనుకూలంగా ఉన్నాయి వీళ్ళకి. తర్వాత బంగారం, వెండి, సిల్వర్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా అనుకూలంగా ఉంది ఈ మాసం. తర్వాత ఇంకా వివాహ విషయంలో చాలామంది వివాహాలు అయిపోతాయి, ముహూర్తాలు పడడం, వివాహం అయిపోవడం. అదర్ కంట్రీస్లో ఉండిపోయి ఇక్కడ రాలేకపోతున్నాం ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఈ మాసం వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి. సో వాళ్ళకి ఇక్కడ లీవ్స్ దొరకడం, రావడము, వివాహం చేసుకోవడం, మళ్ళీ వెళ్ళడము. అంటే వివాహానికి గురువు అనుకూలంగా ఉండాలి అని చెప్తూ ఉంటారు కదా. సో మరి చతుర్థ స్థానంలో ఉన్న గురువు అనుకూలిస్తున్నాడా? కుటుంబ స్థానంలో
గురువు ఉన్నారు, చతుర్థ స్థానంలో ఎవరున్నా ఏ గ్రహం ఉన్నా అది కుటుంబ స్థానం కింద మారుతుందన్న. సో కుటుంబ స్థానంలో కుటుంబం అందరూ ఒకే మాట మీద వచ్చారనుకోండి, ఆటోమేటిక్గా ఉండదు. కుటుంబ స్థానంలో గురువు ఒకటే కాదు, కుజుడు ఉండడం వల్ల ఏమవుతుందంటే గట్టిగా స్ట్రాంగ్గా ఉంటారన్నమాట. ఇక గురువు అంటే ఎలా ఉంటుందంటే ఒక పెద్ద మనస్తత్వం అనమాట. నువ్వు ఆలోచించుకో, నువ్వు చేసుకో, నీకు అనుకూలం ఉంటే చెయ్యి, నువ్వు ఆలోచించు అని చెప్తారు. కానీ కుజుడు ఎప్పుడైతే కలిశారో చేయాల్సిందే, మేము అందరూ చెప్తాం కదా, మీరు చెప్పిన మాట వినాల్సిందే, నువ్వు విను, ఎందుకు చేయట్లేదు అని చెప్పి గట్టిగా స్ట్రాంగ్గా మాట్లాడతారు. గురువు ఒకటే స్ట్రాంగ్గా మాట్లాడరు. గురువుతో కుజుడు కలిసి ఉంటేనే స్ట్రాంగ్ వస్తుంది మాటలో. ఖచ్చితంగా చేసేద్దాం, ఈ పని అవుతుంది అని చెప్పేసి, మేము మీకు ఉన్నాం సపోర్ట్ అని ధైర్యం ఇస్తారు. సో ద్వితీయంలో రాహు ఉండడం వల్ల వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటి అంటే, ఓకే అంతమంది ధైర్యం ఇచ్చినా వీళ్ళు దూకడానికి ధైర్యం కావాలి వీళ్ళకి, ఆటోమేటిక్గా ఆ రాహు ఇస్తాడు అది. సో అందువల్ల ఏంటంటే వీళ్ళకి లాభవంతంగా బాగా పక్కాల్సి వస్తుంది. అదర్ కంట్రీస్లో ఎప్పుడైతే ఇరుక్కుని ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఫ్రీ అవుతారు. సో అక్కడ జాబ్స్లో ఇబ్బంది పడుతూ లేదా జాబ్స్ రాక ఇబ్బంది పడే వాళ్ళకి జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత అక్కడ గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూసే వాళ్ళకి గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ ఎవరు హెల్ప్ చేస్తారంటే వీళ్ళకి సప్తమంలో ఉన్న శుక్రుడు బుధుడు కూడా హెల్ప్ చేస్తారు. సో వీళ్ళు ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ టైంకి ఇంకా గ్రీన్ కార్డ్ వచ్చేసి వాళ్ళు అక్కడ ఫ్రీ అయిపోయి వాళ్ళ ఇండియా రావడం వస్తుంది. చాలామంది ఏంటంటే గ్రీన్ కార్డ్ వస్తుందని చెప్పి అక్కడ వెయిట్ చేస్తుంటారు పాపం. మళ్ళీ ఇండియాకి వస్తే కాబట్టి గ్రీన్ కార్డ్ వస్తే మళ్ళీ ఏంటి పరిస్థితి, వెళ్ళాం కదా అని చెప్పి అలా చాలా ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకి ఉన్నారు ఈ కుంభరాశి వాళ్ళు. సో వీళ్ళకి ఇప్పుడు అవకాశం ఏంటంటే గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది, హ్యాపీగా ఇండియాకు రాగలుగుతారు. తీర్థయాత్రలు తిరిగే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి. తర్వాత ఏంటంటే 8th హౌస్ కేతు ఉండడం వల్ల ఏంటంటే అనుకోని క్షేత్రాలు, అంటే వీళ్ళు ఎప్పటిదాకా చూద్దాం అనుకున్నవి ఆటోమేటిక్గా అది ఫిక్స్ అయిపోవడం, వెళ్ళడం, చూడడం అయిపోతుంది అనమాట. 8th హౌస్లో ఉండడం, 8th హౌస్లో కేతు ఉండడం వల్ల సడన్గా జరుగుతాయి ఈవెంట్స్ అన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి వీళ్ళకి, అనుకూలంగానే ఉంటాయి వీళ్ళకి కూడా. సో కుంభరాశి వాళ్ళకి ఈ మాసం అంతా చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. చాలా హ్యాపీగా వీళ్ళకి మాసం బాగా కలిసి వస్తుంది. సాధారణంగా వీళ్ళందరూ ఏలినాటి శని ఉంది కాబట్టి మాకు సరిగ్గా ఉంటుందో లేదో అనే ఒక టెన్షన్లో అయితే ఉన్నారు. సో ఈ రకంగా చూసుకుంటే ఈ మాసం అంతా కూడా వీళ్ళకి అన్ని రకాలుగా ఆల్మోస్ట్ అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ ఏమవుతుందంటే నక్షత్రం కదా ఆయన, ఎప్పుడైనా సరే ఇప్పుడు మన పిల్లలు తప్పు చేసినా కరెక్ట్ చేసినా మన పిల్లలు మనం గుర్తిస్తాం కదా ఖచ్చితంగా. సో వాళ్ళు బాగా మంచిగా ప్రవర్తిస్తే వాళ్ళ గురించి 10 మందికి చెప్తాం మంచిగా, వాళ్ళు సత్ప్రవర్తన సరిగా లేకపోతే వాళ్ళ గురించి ఎవరు చెప్పకుండా మనం భరిస్తూ ఉంటాం. సో ఈ శని భగవాన్ కుంభరాశిలో ఏలినాటి శని ప్రభావం అనేది అలా అటువంటిది. మన సత్ప్రవర్తనతో కలిగి ఉన్నాం అనుకోండి, ఆయన గొప్పగా మనని చూపిస్తాడు, అంటే జీవితంలో అన్ని ఆనందాలు ఆయన చేస్తాడు. మన సత్ప్రవర్తన లేవనుకోండి, ఆయన సత్ప్రవర్తన కలిగే చేస్తాడు. ఇప్పుడు మన పిల్లాడే అనుకోండి, మాట వింటే వాడికి అన్ని కావాల్సిన అన్ని అందుబాటులో చేసిస్తాం, మాట వినకపోతే 4 కొట్టి మాట వినిపిస్తాం. సో ఆ విధంగా కుంభరాశి అంటే ఇక్కడ ఏంటి కావాల్సింది, డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. సో శని భగవానికి కావాల్సింది అంటే ఎర్లీ అవర్స్లో ఎవరు లేస్తారో వాళ్ళకి ఆయన అనుకూలంగా ఉంటాడు. ఎర్లీ మార్నింగ్ లేచి కష్టపడే వాళ్ళకి ఆయన అనుకూలంగా ఉంటాడు. సోంబేర్లకు తిని పడుకునే వాళ్ళకి ఏంటి, ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళకి, ఏ టైంలో పడితే ఆ టైంలో తినే వాళ్ళకి ఆయన అనుకూలంగా ఉండడు. కష్టపడే తత్వం ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటాడు. సో శని భగవాన్ ఒక అనుగ్రహం కావాలంటే హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ఇంపార్టెంట్. సో శని భగవాన్ మాకు ఈ ప్రభావం కనిపిస్తుంది, మాకు ఇబ్బంది ఉంది, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, లేకపోతే హెల్త్ సహకరించట్లేదు అని అనుకుంటున్నారో వాళ్ళు హనుమాన్ చాలీసా చదవండి. చదువు బోరకు ఎక్కట్లేదు అంటున్నారో వాళ్ళు హనుమాన్ చాలీసా చదవండి. హనుమాన్ చాలీసా ఈ మంత్ అంతా చదవడం వల్ల వీళ్ళకి అన్ని పనులు అనుకూలంగా జరుగుతాయి అవకాశం ఉంది. ఎందుకంటే ఇంత సద్వినియోగ ఇంత అవకాశం ఎవరికి రాదు. ఎందుకంటే రవి బుధులు, తర్వాత గురు కుజులు, రాహు, శని భగవానుడు ఇంతమంది అనుకూలిస్తా అంటే దాదాపు 99% ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. సో వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఎర్లీ అవర్స్లో లేచి సూర్య నమస్కారం చేసి హనుమాన్ చాలీసా చదవడం, ఇది ఒక్కటే వీళ్ళు చేయగలిగితే అన్నీ జరుగుతాయి బ్రహ్మాండంగా. అమ్మ కుంభరాశి వారికి ఆగస్టు మాసం అంతా ఎలా ఉండిపోతుంది ఏంటి అన్న విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.